హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చూసారు కదా నా గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో. ఫస్ట్ టైమ్ అనుకుంటా నాకు ఇంత ఎర్రగా పండటం. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. చూడండి నేనైతే ప్రతిసారి గోరింటాకు నార్మల్ చుక్కలు అలా పెట్టుకునేదాన్ని. ఎందుకో ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి నేనైతే ఇలా ఫ్లవర్ ఏసుకొని కొంచెం డిజైన్ లాగా అయితే వేసుకున్నాను. రైట్ హ్యాండ్ కంటే నేను వేసుకుంటాను కానీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవడం రాదని చెప్పేసి మా అక్క అయితే వేశారు. పెన్‌తో ఫస్ట్ డిజైన్ ఏశారనమాట. ఇలా డిజైన్ వేసుకునే ఐడియా కూడా నాదైతే కాదు. అది కూడా మా వదినదనమాట. ఎప్పుడు చుక్కలే పెట్టుకుంటావు కదా! ఇలా ఒకసారి ట్రై చేయమని చెప్పేసి తనైతే నాకు డిజైన్స్ పంపించారు. నాకు తను పంపించిన దాంట్లో నాకైతే ఇది బాగా నచ్చిందని చెప్పేసి నేను ఇలా ఫస్ట్ అయితే పెన్‌తో వేసుకొని తర్వాత ఇక్కడ గోరింటాకి ఇలా ఫిల్ చేశాను. సరే అని చెప్పేసి నేను ఆ గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఆ ఫ్లవర్ అదన్నీ ఏసిన తర్వాత చాలా బాగా వచ్చింది. మా డ్యాడీ చూసి సరే నేను ఫింగర్స్‌కి పెడతానని చెప్పేసి మా డ్యాడీ అయితే అలా క్యాప్స్ పెట్టారు. కానీ నా లైఫ్‌లో ఫస్ట్ టైం మా డ్యాడీ ఇలా గోరింటాకు పెట్టడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నా డిజైన్ చూసారు కదా! మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటది. నా డిజైన్ నచ్చితే కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా బయటైతే ఫుల్ వర్షం వస్తుంది. ఇంకా ఆ వర్షంలో మేమైతే రేకుల దగ్గర ఒక మంచం వేసుకొని మేమైతే ప్రశాంతంగా కూర్చొని ఇలా అందరం గోరింటాకైతే పెట్టుకున్నామనమాట. అక్కడ ఇంకో హ్యాండ్‌కి పెడుతున్నారు కదా! మా పిన్ని అనమాట. ఇంకా మా పిన్ని వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు. చూసారు కదా! మా డ్యాడీ హ్యాండ్స్ నావి, మా వదినవి. మా ముగ్గురిలో ఎవరి గోరింటాకు బాగుందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.